ఐఫోన్ గురించి మీకు తెలియని కొన్ని ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఐఫోన్లోని ఐ అనే వర్డ్ రహస్యం గురించి చాలా మందికి తెలియని నిజం. ఒకప్పటి నుండి మనం ఐమ్యాక్, ఐపాడ్, ఐఫోన్, ఐప్యాడ్ అనే పేరు చూస్తూ వస్తున్నాం. అందులో ప్రతి దాంట్లోనూ ఐ అనే అక్షరం ఉంటుంది. కానీ అసలు ఆ ఐ అంటే ఏంటి, ఎందుకు ఇంత స్పెషల్, నేను చెప్తా వినండి. 1998లో యాపిల్ మొదటిసారిగా ఐమ్యాక్ లాంచ్ చేసింది. ఆ సమయంలో స్టీవ్ జాబ్స్ స్పష్టంగా చెప్పారు, ఐ స్టాండ్స్ ఫర్ ఇంటర్నెట్ అని. అంటే ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం చాలా ఈజీగా ఉండేలా రూపొందించామన్నమాట. కానీ అదే సమయంలో అతను ఇంకొన్ని అర్థాలు కూడా చెప్పాడు. ఐ అంటే ఇండివిజువల్, ఇన్స్ట్రక్ట్, ఇన్ఫార్మ్, ఇన్స్పైర్. యాపిల్ ఫిలాసఫీ ప్రకారం ఒక డివైస్ వినియోగదారుని తెలుసుకునేలా, నేర్చుకునేలా, ప్రేరణ పొందేలా ఉంచాలన్నమాట. దాన్నే ఇండివిజువల్, ఇన్స్ట్రక్ట్, ఇన్ఫార్మ్, ఇన్స్పైర్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఐఫోన్ అనే పేరు యాపిల్ దగ్గర లేదని తెలుసా? 2007లో స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ని ప్రకటించినప్పుడు నిజానికి ఐఫోన్ అనే పేరు యాపిల్ కి చెందింది కాదు. ఈ ఐఫోన్ అనే పేరు సిస్కో సిస్టమ్ అనే నెట్వర్కింగ్ కంపెనీ తీసుకుంది. వాళ్ళు ఒక ఇంటర్నెట్ ఫోన్ చెందిన ప్రొడక్షన్ కంపెనీ. యాపిల్ వాళ్ళు డిస్కస్ చేసి తర్వాత ఆ పేరు వాడేలా లైసెన్స్ తీసుకున్నారు. ఇలా యాపిల్ కి తన రెవల్యూషనరీ ఫోన్ కి పేరు పెట్టడానికి కూడా కాస్త బ్యాక్ స్టోరీ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం ఐఫోన్ మేడ్ ఇన్ యూఎస్ అని అనుకుంటాం, కానీ అది తప్పు. యాపిల్ యూఎస్ కంపెనీ కాబట్టి ఐఫోన్లు యూఎస్లో తయారవుతాయేమో అని అనుకుంటారు. కానీ ఐఫోన్ పార్ట్స్ అనేక దేశాల నుండి వస్తాయి. డిస్ప్లే ఏమో సౌత్ కొరియాలో తయారవుతుంది. దాన్ని తయారు చేసే కంపెనీ శాంసంగ్ మరియు ఎల్జీ. ప్రాసెసర్ యూఎస్ఏలో డిజైన్ అవుతుంది, కానీ తైవాన్లో తయారవుతుంది. ఐఫోన్ మొత్తం అసెంబుల్ అయ్యేది చైనాలో. వాటిని అసెంబుల్ చేసే కంపెనీల పేరు ఫాక్స్కాన్ అండ్ పెగాట్రాన్ అనే కంపెనీల ద్వారా నుండి అవుతుంది. అంటే ఐఫోన్ అనేది ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే డివైస్. ఈ ఐఫోన్ ఫ్యాక్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.